వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే వీడియోస్ని షేర్ చేయండి. నేనైతే ఈ వీడియోలో వివిధ జిల్లాల నుంచి కేజీబీవీ మోడల్ స్కూల్ మరియు బీసీ గురుకులాల నుంచి కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో అయితే గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి. నేను ఇదే వీడియోలో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అవే కాకుండా నర్సింగ్ పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు మరియు ఇంకొక జిల్లా నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. నల్గొండ జిల్లా కాకుండా ఇంకొక జిల్లా నుంచి అయితే అంగన్వాడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నేను ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవే కాకుండా ప్రీ ప్రైమరీకి సంబంధించి జాబ్స్ అప్డేటు, ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోని చివరి వరకు చూడండి. చూస్తున్న వారు ఏ జిల్లా వారు కూడా కామెంట్ చేయండి. మీ జిల్లా నుంచి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. ఇప్పటివరకు కేజీబీవీ మోడల్ స్కూల్స్ నుంచి రిలీజ్ అయిన గెస్ట్ ఫ్యాకల్టీ, అలాగే ప్రీ ప్రైమరీ నోటిఫికేషన్స్, అంగన్వాడీ నోటిఫికేషన్స్, వాటి యొక్క రోస్టర్ పాయింట్స్ అన్ని మన ఛానల్లో అప్లోడ్ చేసిన. చాలా మంది కేజీబీవీకి సంబంధించి మా జిల్లాలో నోటిఫికేషన్ వచ్చిందా మేడం అని అడుగుతున్నారు. ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. ప్రీవియస్ వీడియోస్లలో మీ జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకే, ఫస్ట్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అక్కడ డిఎంహెచ్ఓ అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారైతే ఒక ప్రకటన రిలీజ్ చేసిండ్రు. ఇది ఆల్మోస్ట్ ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయో అన్ని జిల్లాల నుంచి రిలీజ్ అయినాయి. నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆల్మోస్ట్ అన్ని జిల్లాల నుంచి కూడా ఎన్టీఈపీ ప్రోగ్రామ్ అంటే నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కింద ఈ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అంటే రిలీజ్ అయినాయి, అన్ని జిల్లాలో రిలీజ్ అయినాయి. ఓకే, ఇక్కడ ఒక్క పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది. అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్ చేసి అవసరమైన విద్యార్హత సర్టిఫికేట్ జత చేసి ఈ నెల జూలై 2న సాయంత్రం 5 గంటల్లోగా కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో వారి యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. ఇంకేమైనా మీకు పూర్తి వివరాల కోసం తెలంగాణ GOVIN ఆన్లైన్ వెబ్సైట్ని సంప్రదించవచ్చు. నెక్స్ట్ జనగామ జిల్లాకు సంబంధించింది. జనగామ జిల్లాలోని చౌడారంలో పిఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్లో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు విద్యాబోధన చేసేందుకు గాను పీజీటీ జువాలజీ ఉపాధ్యాయుల పోస్టులకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి జువాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ బిఎడ్ బయోసైన్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని జూన్ 30వ తేదీ ఉదయం 10 గంటలకు పాఠశాలలో జరిగే డెమోకి మరియు ఇంటర్వ్యూకి హాజరు కావాలి. జోగులాంబ గద్వాల్ డిస్టిక్ సంబంధించింది ఇది. అక్కడ ప్రీ ప్రైమరీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా కంప్లీట్ అయినాయి. గద్వాల పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలు గద్వాల మండలంలోని అనంతరం శెట్టి ఆత్మకూరు పూడూరులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ నియామకాలకు సంబంధించి శనివారం విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థుల యొక్క మెరిట్ జాబితాలో టాప్లో ఉన్న అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికేట్స్ను పరిశీలించారట. అంటే ఇక్కడ కూడా రిజల్ట్స్ రావడానికి ఒక 4 to 5 days అయితే పట్టొచ్చు. ఇది జోగులాంబ గద్వాల్ డిస్టిక్కి సంబంధించింది. నెక్స్ట్ ప్రీవియస్గా అంటే 2 days బ్యాక్ నల్గొండ జిల్లాకు సంబంధించి అంగన్వాడీ నోటిఫికేషన్ వచ్చింది. ఇది జోగులాంబ గద్వాల్ జిల్లాకు సంబంధించింది. జోగులాంబ గద్వాల్లో మొత్తం 3 ICDS ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు మరియు గిరిజన ప్రాంతాల్లో అంగన్వాడీ ఆయాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అక్కడి కలెక్టర్ గారు. గద్వాల అర్బన్ ప్రాజెక్టులో 28 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 5 గిరిజన ప్రాంతాల్లో ఆయా పోస్టులు. నెక్స్ట్ మల్దకల్ ప్రాజెక్టులో 22 అంగన్వాడీ, 4 గిరిజన ప్రాంతాల ఆయాలు. మానవపాడు ప్రాజెక్టులో 14 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపిండ్రు. ఈ నెల 29 నుంచి జూలై 8న సాయంత్రం 5 గంటల లోపు మీ యొక్క అప్లికేషన్ని
ఈ జిల్లా వారైతే వారి యొక్క అప్లికేషన్‌ని ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నియామక ప్రక్రియ ఏ దశలోనైనా రద్దు చేసే అధికారం కలెక్టర్ గారికి ఉన్నది. ఇతర వివరాల కోసం ఈ వెబ్‌సైట్ ఉంది గదా! ఈ వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తే సరిపోతది. నెక్స్ట్ బీసీ గురుకులాల్లో అధ్యాపక మరియు ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బీసీ గురుకులాల విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక మరియు ఉపాధ్యాయ పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జూనియర్ లెక్చరర్ పోస్టులకి కనీసం విద్యా అర్హత పీజీతో పాటు బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి. మొత్తం 22 ఖాళీలున్నాయి. అవి ఏ సబ్జెక్ట్‌లో ఉన్నాయో ఒకసారి చూద్దాము. 22 ఖాళీలు తెలుగులో 2, ఇంగ్లీష్‌లో 2, మ్యాథ్స్‌లో 3, ఫిజిక్స్ ఆహ్, ఫిజిక్స్‌లో 4, కెమిస్ట్రీలో 3, బాటనీలో 3, జువాలజీలో 3, సివిక్స్‌లో 2 ఖాళీలు ఉన్నాయన్నారు. పాఠశాల స్థాయిలో మొత్తం 21 ఖాళీలుండంగా అందులో తెలుగులో 2, హిందీ 1, ఆంగ్లం 4, గణితం 4, ఫిజికల్ సైన్స్ 5, బయాలజీ 4, సోషల్ 1 ఉన్నాయన్నారు. అంటే కాలేజ్ లెవెల్‌లో మొత్తం 22 వేకెన్సీ ఉన్నాయి. స్కూల్ లెవెల్‌లో 21 వేకెన్సీస్ ఉన్నాయి. అభ్యర్థులు ఎవరైతే అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారో జూలై 2వ తేదీన సాయంత్రం 4 గంటల లోపు మీ యొక్క సర్టిఫికేట్స్ ఖమ్మం కలెక్టరేట్‌లోని బీసీ గురుకులాల బీసీ గురుకులాల ప్రాంతీయ సమన్వయాధికారి కార్యాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఇదైతే చాలా మంచి నోటిఫికేషన్ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాళ్ళకైతే. చాలామంది భద్రాద్రి వాళ్ళ డిస్ట్రిక్ట్ గురించి నోటిఫికేషన్ అయితే అడిగిండ్రు. నెక్స్ట్ ఎల్&టీ పోస్టుల తుది జాబితా. ఇది నేను చెప్పిన గదా! చాలా జిల్లాల నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇది మంచిర్యాల జిల్లాకు సంబంధించింది. క్షయ నియంత్రణ విభాగంలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించి తుది మెరిట్ జాబితానైతే విడుదల చేసినట్లు వైద్యాధికారి గారు తెలిపారు. అంటే ఆల్రెడీ అక్కడ అప్లికేషన్స్ అయిపోయినాయి. ఆ పోస్టులకి మెరిట్ లిస్ట్ అనేది కూడా వచ్చింది. మంచిర్యాల జిల్లాకు సంబంధించి. నెక్స్ట్ చెన్నూరు ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యాధికారి పోస్టును ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు 29న వైద్యాధికారి కార్యాలయంలో ఉదయం 11 గంటలకి వాళ్ళకి ఇంటర్వ్యూ ఉన్నదంట. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి ఈ నెల 29న వైద్యాధికారి కార్యాలయంలో మార్నింగ్ 11:00 అయితే ఇంటర్వ్యూ ఉన్నది. ఇంటర్వ్యూకి అటెండ్ కావాలని అయితే తెలిపారు ఇక్కడ. నెక్స్ట్ ఇది మెదక్ జిల్లాకు సంబంధించింది. ఇది కూడా గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్సే. మెదక్‌లోని జ్యోతిబాపుల తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పురుషుల డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను ఈ సంవత్సరానికి గాను భర్తీ చేసేందుకైతే అక్కడి ప్రిన్సిపల్ గారు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. సబ్జెక్ట్స్ ఏమున్నాయి? భౌతిక శాస్త్రం, జంతు శాస్త్రం, లైబ్రేరియన్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వీటికి క్వాలిఫికేషన్ చూడండి. ఆయా సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత సాధించడంతో పాటు సెట్, నెట్, పీహెచ్‌డీ చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 29న మార్నింగ్ 9:00కి కళాశాలలో నిర్వహించే డెమో మరియు ఇంటర్వ్యూకి వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్‌తోనైతే అటెండ్ కావాల్సి ఉంటది. పూర్తి వివరాల కోసం ఇక్కడ కనిపిస్తుంది గదా! వెబ్‌సైట్. మరిన్ని వివరాలకి ఈ మెయిల్ ఐడీ ఉంది గదా! ఈ మెయిల్ ఐడీని ఒకసారి మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ మెయిల్ ఐడీకి మెసేజ్ చేయండి. వాళ్ళు రిప్లై ఇస్తారు. నెక్స్ట్ చేగుంట. మెదక్‌లోనే చేగుంట మరియు రేగొండ మండలంలో కేజీబీవీలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లయితే అక్కడ అధికారి తెలిపారు. నర్సింగ్, ఆంగ్లం మరియు నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంగ్ల లెక్చరర్‌కైతేనేమో పోస్ట్‌కి ఎంఏ ఇంగ్లీష్‌తో పాటు బీఈడీ ఉండాలన్నారు. నర్సింగ్ లెక్చరర్ పోస్ట్‌కైతే బీఎస్సీ నర్సింగ్ చదివి ఉన్నవాళ్ళు అర్హులు. అర్హత గల మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ నెల 30లోగా కేజీబీవీలో వారి యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తుంది కదా నెంబరు. ఈ నెంబర్‌కి కాల్ చేసినా సరిపోతది. నెక్స్ట్ కస్తూరిబాలో
బాలికల జూనియర్ కాలేజ్‌లో ఖాళీగా ఉన్న మహిళా అధ్యాపకురాల పోస్ట్‌కి తాత్కాలిక ప్రాతిపదికన నియమించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సబ్జెక్ట్స్ ఏమున్నాయి? గణిత శాస్త్రం, ఆంగ్లం, భౌతిక శాస్త్రంలో ఖాళీగా ఉన్న మహిళా అభ్యర్థులు ఈ నెల జూలై 2వ తేదీలోగా వారి యొక్క అప్లికేషన్‌ని ఈ కేజీబీవీ జూనియర్ కాలేజ్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ ఇది ఉచిత శిక్షణ ఎంజీఎం ఆసుపత్రికి సంబంధించింది. పారామెడికల్ మరియు వొకేషనల్ కోర్సులో ఉచిత శిక్షణ పొందేందుకు దరఖాస్తులైతే స్వీకరిస్తున్నారు. ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఎంఎల్‌టి, సీపీఎం, ఈటీ ఇక్కడ కనిపిస్తున్నాయిగా ఈ విభాగాల్లో కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులని మరియు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబడతాయంట. పూర్తి వివరాల కోసం ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇక్కడ ఈ నంబర్స్‌కైతే మీరు కాల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది నారాయణపేట జిల్లాకు సంబంధించింది. కోస్గి మండలంలోని నాచారంలో కస్తూరిబా విద్యాలయంలో హెడ్ కుక్ ఇది నాన్ టీచింగ్ పోస్ట్ ఇది. హెడ్ కుక్ పోస్ట్‌కి ఈ నెల 29 నుంచి జూలై 4 వరకైతే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్ట్‌కి అప్లై చేసే వాళ్ళకు క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఉండాలి. పెద్ద పెద్ద సమూహాలకి వంట చేసే అనుభవం కలిగి ఉండి ఏజ్ 18-45 ఇయర్స్ మధ్యలో ఉండాలి. దరఖాస్తులను ఈ మండలం ఉంది కదా! కోస్గి మండలంలోని ఎంఈఓ ఆఫీస్‌లో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఇది నిర్మల్ జిల్లాకు సంబంధించింది. నేను ఆల్రెడీ ప్రీవియస్‌లో కామారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ల్యాబ్ టెక్నీషియన్‌కి సంబంధించి నేను మన వీడియోలో అప్లోడ్ చేసిన. జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లయితే అక్కడి వైద్యాధికారి తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ 3 ఉన్నాయి. సీనియర్ ట్యూబెర్క్యులోసిస్ ల్యాబొరేటరీ సూపర్వైజర్ 2 ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు వారి యొక్క ధృవపత్రాలు ఈ నెల జూలై 6లోగా జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సబ్మిట్ చేయాలి. ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో దాన్ని ఈ వెబ్‌సైట్ నుంచైతే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించింది. నిజామాబాద్ జిల్లాలోని నవీపేట తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్ట్‌కి దరఖాస్తులైతే ఆహ్వానిస్తున్నారు. పీజీటీ తెలుగు పోస్టుకు తాత్కాలిక పద్ధతిలో బోధించేందుకు క్వాలిఫికేషన్ ఎంఏ తెలుగుతో పాటు బీఈడీ టెట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎవరైతే అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ నెల 29న పాఠశాలలో కండక్ట్ చేసి ఇంటర్వ్యూకు మరియు డెమోకైతే హాజరు కావాల్సి ఉంటది. నెక్స్ట్ ఇది వనపర్తి జిల్లాకు సంబంధించింది. వనపర్తి జిల్లాలోని అమరచింత మండలంలో పామిరెడ్డిపల్లి గ్రామ శివారులో కస్తూరిబాలో కేజీబీవీలో విద్యార్థినులకి హిందీ బోధన చేసేందుకు అర్హులైన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క అప్లికేషన్‌ని అమరచింత మండలంలోని పామిరెడ్డిపల్లె గ్రామంలో ఉన్న కేజీబీవీలో సబ్మిట్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ ఇది భువనగిరి జిల్లాకు సంబంధించింది. భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలంలో కస్తూరిబాలో కేజీబీవీలో ఒప్పంద అధ్యాపకురాలు హిందీ పోస్ట్‌కి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 29 లోపు వారి యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఎవరైతే అప్లికేషన్ పెట్టాలనుకుంటారో ఈ నెల 29 లోపు ఇక్కడ ఉంది కదా! ఈ మండలంలోని కేజీబీవీలో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటది. ఓకే. చూస్తున్న వారు ఏ జిల్లా వారో కూడా కామెంట్ చేయండి. మీ జిల్లా నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా మన ఛానెల్‌లో అప్లోడ్ చేయబడతది. మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ డౌట్స్‌కి రిప్లై ఇస్తా.